మామిడి పండ్లు అయితే మస్తు దొరికినాయి. ఈసారి అయితే పచ్చడి మంచిగా పెట్టుకుంటా. అయినా ఇది పండు అయినట్టుంది. ఇది ఒక్కటే పండుగ ఉంది. ఇవన్నీ పచ్చడికి వస్తాయి. మంచిగా కమ్మ పెట్టుకొని తింటే ఈసారి. మమ్మీ ఏమో తీసుకోబోతుంది. ఏమున్నాయో ఏమో ఒకసారి అడుగుతా. పిలుస్తున్నావు నన్ను? ఆ సంచిలో ఏమున్నాయే? ఆ చేతిలో మామిడి పండు లేదే? తొక్కుకాయలే, తొక్కు మామిడికాయలు. నాకు కొన్ని ఇస్తావా? నేను తింటా. ఇవి తినేటి కాదే, తొక్కు పెట్టుకోనికే. అడుగుతే ఇయ్యవా? ఎట్లా దొంగతనం చేసి మామిడి పండ్లు తింటా. తొక్కుకాయలు ఇది పెడతా. అరే ఇది ఇంకా కొంచెం పండు కావాలి. ఇంకా రేపు అయితే మంచిగా పండు అవుతుంది. బియ్యంలో పెడతా. మంచిగా రేపు అయితే పండు అయితే మంచిగా తినవచ్చు. బియ్యానికి చెప్ప బియ్యంలో పెట్టిన సంగతి, లేకపోతే ఇప్పుడే తింటది. పండు కాకముందే తింటా అంటది. మమ్మీ మామిడి పండు బియ్యంలో దాచి పెట్టింది నా వేయకుండా. ఎట్లయినా దొంగతనం చేస్తా. ఏంది ఏమంటున్నావు? బొమ్మతో ఆడుకుంటున్నా. క్యూటీ, నేను దొంగతనం చేస్తున్నా. నీకు మామిడి పండు కావాలా? నీకొకటి నాకొకటి దొంగతనం చేస్తా. మెల్లగా ఒక ప్లానింగ్ చేస్తా. దొంగతనం చేసి తినేద్దాం మనం. బబ్బీ నువ్వు ఇంకా నుండు. జరగి పక్కింటికి పోయి కలమేక్ తీసుకొని వస్తా బబ్బీ. కలమేక్ అయిపోయింది. ఉంటా. మమ్మీ వెళ్ళిపోయింది. ఇద్దరం దొంగతనం చేద్దాం. క్యూటీ, నిన్ను గేట్ కాడ పెడతా. కాపలాగా అయ్యో వస్తే నాకు చెప్పు, సరేనా? నేను దొంగతనం చేస్తా. అడుగు. మా మమ్మీ వెళ్ళిపోయిందిగా, ఇన్నే కూసో, సరేనా? నువ్వు ఇన్నే కూర్చొని చూస్తుండు. నేను మామిడి పండ్లు తీసుకొని వస్తా. అమ్మో, ఇన్నిగానం ఉన్నాయా మామిడి పండ్లు? మస్తు పండ్లు అయితే నేనే తింటా అన్ని. అబ్బా, ఇది కచ్చి ఉంది, ఇది కచ్చి ఉంది, ఇది కచ్చి ఉంది, ఇది కచ్చిగా ఉంది. కచ్చి ఉన్నాయి, ఒకటి పండు లేదు. చేస్తా, ఈ మూట తీసుకొని బయట వెళ్తా. మళ్ళీ మా అమ్మ వస్తుంది. ఏంది ఈ బొమ్మను బయట పెట్టిరేంది? ఆయన లోపల బబ్బిగాడు ఏం చేస్తుండు బొమ్మ ఈడ పెట్టి? అయ్యా, మా అమ్మ వచ్చింది. ఏందే బొమ్మ బయట పెట్టినావు? ఎవరన్నా ఎత్తుకోపోతే? అయ్యా, మర్చిపోయినా, పోయి తెచ్చుకుంటా. ఏంది మా అమ్మ వస్తే చెప్పమన్నా కదా, ఎందుకు చెప్పాలా? నీ దోస్త్ కర్చీఫ్ నీకు మామిడి పండు ఇయ్యను. అబ్బా, ఫస్ట్ ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. నా దగ్గర ఇంకా ఐడియా ఉంది. మమ్మీ మమ్మీ, ఏందే? సర్తక విసిందే, మర్చిపోయాను చెప్పడం. సరే పోయొస్తానే నేను. జల్లి పోయే, ఏం పని ఉందో ఏమో. ఆగే పోతున్నా. అబ్బాయి ఎండలో తిరగాలంటే యాస్ట్ వస్తుంది. మస్తు ఎండ కొడుతుంది. అక్క ఎందుకు పిలిచిందో ఏమో నన్ను. ప్లాన్ బి స్టార్ట్. అమ్మా, ముందు మా మమ్మీ పోయిందా లేదో చూసేసి వస్తా. మమ్మీ పోతుందిగా, ఇప్పుడు పోయి అన్ని దొంగతనం చేస్తా. ఒక పని చేస్తా, ఈ సంచిలో వేసుకొని తర్వాత తింటా. మంచిగా అన్ని వేసుకుంటా. అబ్బా, మస్తు అయిపోయినా. డైలీ తింటా నేను. ఇప్పుడు
ఫ్యాన్ కింద దాచి పెడతా. అమ్మయ్య అయిపోయింది. ఏందే సరదక్క విలువనే లేదు, నువ్వు పిలిచినా అని చెప్తున్నావు. ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు? నన్ను బయటకు పంపించి. లేదే నాకు పిలిచినట్టు అనిపించింది, అందుకనే చెప్పినా. నీ మొహం నేను చూస్తే ఎందుకో డౌట్ కొడుతుంది. ఆగు, ఇప్పుడు చూసి చెప్తా నీ సంగతి. ఆగు. అయ్యా ఏందే కవర్ అంతా ఇట్లా మలిచి పెట్టినావు? మామిడి పండ్ల కవరు. అవి ముందే తొక్కు కాయలు తినేటివి కావవి. ఏంది ఇన్ని అన్నం కాయలు చేస్తే గిన్నె ఉంచిందేందే? ఏ నిజం చెప్పే, నువ్వే తీసినావు కదే. నేను ఎందుకు తీసినా? అవి ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి. అవి ఇట్లా చెప్తినవే నువ్వు, నీ సంగతి చెప్తా. ఆగు నేను అవే నువ్వు ఇట్లయితే చెప్పవు ఎక్కరా. నేను ఎర్రటి చెప్పు ఫస్ట్. దాయే దాయే ఇప్పుడు నిజం చెప్పు. కాలు ఆడుతుంటే అప్పుడే చెప్తావు నువ్వు. ఇప్పుడు ఎప్పుడు ఎవరు తీసిరు? నిజం చెప్పే, కాళ్ళు కాలుతాయి. ఇప్పుడు ఇట్లనే కూర్చొని పెడతా నేను సాయంత్రం వరకు, నువ్వు చెప్పే వరకి. లేదు నువ్వు నిజం చెప్తానే నేను ఇంట్లోకి రానిస్తా. ఏ నాడు ఈయన నిలవాడు, నువ్వు చెప్పే వరకు ఈయన నిలబడాలి. ఇప్పుడు నువ్వే తీసావు కదా, నిజం చెప్పు. నాడు చూపి తిన్నాడు, ఎడబెట్టినావు తీసినాడు. నువ్వు నాడు చూపి కాయలు ఎడబెట్టినావో. ఏందే కొడుతున్నావు? గట్టిగా ఆవాదిస్తున్నావు. ఫస్ట్ చూపి. నువ్వు అంతా పోయినాయి. అమ్మా అందులో పెట్టినవా నువ్వు? పండైనాక అవునే, నేను అడుగుతా నీకు ఇస్తాను కానీ అట్లా దొంగతనం ఎందుకు చేస్తావే? ఇంకోసారి దొంగతనం చేయొద్దు, అట్లా తప్పది. సరే నాకు ఒక మామిడి పండు తీసుకో. మంచిగా పండు అయింది. ఈ పండు తినక కచ్చి దాచి పెట్టుకొని ఏం చేస్తావే? తింటా. పండు కాయ వచ్చింది అనవసరంగా దొంగతనం చేసిన, కోసుకొని తినేస్తా. సో ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మీకు మంచి మంచి వీడియోస్ తో అయితే మేము ముందుకు వస్తాం. సో ఫ్రెండ్స్, ఇది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక